హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు ఇలా సేవలు చేస్తుంటే ఎంత బాగుందో అని కావ్య అంటూ ఉంటే, ఎందుకు ఉండదు, నన్ను టార్చర్ పెట్టడమే కదా నీకు ఆనందమని రాజు అంటూ ఉంటాడు. కోపంలో కూడా మావారు తెగ ముద్దవచ్చేస్తున్నారు అని కావ్య అంటూ ఉంటే దీనికేం తక్కువలేదు. పడుకో అంటూ రాజ్ కావ్యకి దుప్పటి కప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే రండి మీరు కూడా అని కావ్య పిలుస్తూ ఉంటుంది. వస్తానుండు, లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి కదా అని రాజు అంటూ ఉంటాడు. ఇంకా కావ్య రాజు నిద్రపోతూ ఉంటే కావ్యకి ఇల్లు మంటల్లో కాలిపోతున్నట్టుగా కలుస్తూ ఉంటుంది. ఏవండి అంటూ ఉలికిపడి లేచి కంగారుపడుతూ ఉంటే కళావతి ఏమైంది, ఎందుకలా అరిచావని రాజు అడుగుతూ ఉంటే కళావతి మన ఇల్లు కాలిపోతున్నట్టు కనిపించిందండి అని కంగారుపడుతూ ఉంటే ఏంటి కలగన్నావా అని రాజు అంటూ ఉంటాడు. అది కలలు అనిపించలేదండి, నిజంగా కళ్ల ముందే జరిగినట్టు కనిపించింది అని కావ్య అంటూ ఉంటుంది. దాన్నే పీడకలు అంటారు. అయినా చిన్నపిల్లలా వాటికి భయపడతావేంటి అని రాజు అంటూ ఉంటే లేదండి, నాకు చాలాసార్లు పీడకళ్ళు వస్తూ ఉంటాయి. నేను దేనికి ఇలా భయపడలేదు, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందండి అని కావ్య కంగారుపడుతూ ఉంటే కేడులేదు, కాకరకాయలేదు, అదంతా మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఇల్యూజినేషన్ అంతే అని రాజు అంటూ ఉంటాడు. అయ్యో నేను చెప్తున్నాను కదా, మీరు ఎందుకు ఇంత లైట్ తీసుకుంటున్నారు, ఇల్లు కాలిపోతున్నట్టు కల రావడం మామూలు విషయం కాదండి అని కావ్య అంటే నువ్వు పడుకునే ముందు ఏం చేస్తున్నావని రాజు అడుగుతాడు. కొత్త ఇంటికి స్కెచ్ గీసనండి అని కావ్య చెప్తూ ఉంటే అంటే ఏంటిదాని అర్థం, పడుకునే ముందు నీ ఆలోచనలు మొత్తం ఇంటి గురించే ఉన్నాయి, అందుకే నీకు అలాంటి కల వచ్చింది అని రాజంటూ ఉంటాడు. ఏవండి మీరు చెప్పింది నిజమే అయితే నేను గీసిన డిజైన్స్లో ఇల్లు కాలిపోనట్టు కల రావాలి కాని మన ఇల్లు కాలిపోతున్నట్టు ఎందుకు వచ్చింది అని కావ్య అడుగుతూ ఉంటుంది. మనకు వచ్చిన కళ్ళకి లాజిక్ ఉండాలని ఆలోచించావే, నీకు హాట్స్ ఆఫ్ కళావతి, నాకు ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి, నన్ను పడుకోనివ్వవే, ఇంకేం మాట్లాడకుండా పడుకో అని రాజు అంటే సరే మీరు పడుకోండి అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తావ్, నీకు వచ్చిన కళ్ళ గురించి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమైనా రాస్తావా, చంపేస్తాను, పడుకో అని రాజు కసడంతో కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. కల అంట కల వదిలేస్తే కళ్లమీద కూడా సినిమా తీసేలా ఉంది. పడుకుంటున్నావా లేదా అని రాజండంతో ఇంకా కావ్య పడుకుంటున్నానని చెప్పి కల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు రాహుల్ 10 రోజుల్లో నా బిజినెస్ని తారస్థాయికి తీసుకెళ్లిన వాడిని ఇంతలోనే ఎంత డల్ అయిపోతుందని అనుకోలేదు, లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇంతలో అక్కడికి రుద్రాని వచ్చి ఏంటి రాహుల్ ఆలోచిస్తున్నా, మళ్ళీ ఈ ఫ్యామిలీ మోచేతి నీళ్లు ఎలా తాగాలని ఆలోచిస్తున్నావా, మళ్ళీ వీళ్లందరి కాళ్ల దగ్గర బానిసలా పడి ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే మామ్ అంటూ రాహుల్ అరుస్తూ ఉంటాడు. ఏంటి కోపం వచ్చిందా, నేను అన్న దాంట్లో తప్పేముందిరా, ఇప్పుడు కాని మళ్ళీ నువ్వు బిజినెస్లో పుంజుకోకపోతే నీకు మిక్కిలేది, చెప్పే నీ తెలివిని నీ శక్తిని నీ క్రిమినాలిటీ ఉపయోగించి 10 రోజుల్లోనే ఆ రాజు కావ్య షాక్ అయ్యేలా ఎదికి చూపించిన వాడివి కాని నెలలోనే వాళ్ళు బిజినెస్ని పెంచుకోవడమే కాక నీకు అసలు బిజినెసే లేకుండా చేశారు. చూసావా వాళ్ల టాలెంట్ అలాంటిది, వాళ్ళని ఎలా ఎదుర్కొంటా, వాళ్లతో సమానంగా ఎలాని నిలబడతావని రుద్రాని అంటూ ఉంటే అదే ఆలోచిస్తున్నాను మామని రాహుల్ అంటాడు. టైం ఎప్పుడు మనది కాదు, అందుకే నువ్వు వాళ్లని మార్కెట్లో కొట్టలేవు కాబట్టి ఇంట్లో నుంచి నరుక్కొద్దామంటున్నాను. రాజ్ కావ్య మీద పడే దెబ్బ ఇంట్లో నుంచే మొదలవ్వాలి అని రుద్రాని అంటుంది. వద్దు మామ్, నువ్వు అలాంటి ప్లాన్స్ ఏం వేయొద్దు అని రాహుల్ అంటుంటే ప్లాన్లు వేయక వాళ్లద్దరూ ఎదుగుతూ ఉంటే నువ్వు కృంగిపోతుంటే చూస్తూ కూర్చోమంటావా అని రుద్రాని అంటుంది. దీనంతటికీ పరిష్కారం దొరికింది, నేను ఎలా మార్కెట్లో నిలబడాలో తెలిసిందని రాహుల్ అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా వాళ్లపై బిజినెస్లో నిలబడడం. పిచ్చి మామ్, మనం ఎదగాలంటే తెలివు కావాలి, టాలెంట్ కావాలి, కష్టపడాలి కాని అవతల వాళ్లని తొక్కేయాలంటే ఇవేమీ అవసరం లేదు. మనం నిలబడడం కన్నా అవతల వాళ్లని పడగొట్టడం చాలా ఈజీ మామ్. స్మగ్గిల్ గుడ్ కొనబోతున్నాను అని రాహుల్ అంటూ ఉంటే స్మగుల్ కూడా, అది దొంగ బంగారం కదరా అని రుద్రాని షాక్ అవుతూ ఉంటుంది. దొంగ బంగారం కాబట్టే సగానికి సగం లాభం, ఆ రాజుకి పూర్తి నష్టమని రాహుల్ అంటూ ఉంటే రే ఎప్పుడైనా బయటపడితే నష్టపోతాంరా అని రుద్రాని అంటూ ఉంటే ఆ నష్టం నా వైపుకు రాదు మామ్, రాజు వైపుకు వెళ్తుంది. ఆ దొంగ బంగారం కొన్నది నేనే అయినా పేరు మొత్తం రాజుకే ఉంటుంది, ప్రాబ్లం కూడా రాజుకే వస్తుంది. అలా ప్లాన్ చేసనులే అని రాహుల్ అంటూ ఉంటే నిజంగానా అని రుద్రాని అడుగుతుంది. అవును మామ్, ఈ దెబ్బతో రాజు కావ్యల లైఫ్ ఫినిష్ అంటూ రాహుల్ సండీకి కాల్ చేస్తాడు. హాయ్ రాహుల్, ఏంటి నాతో స్మగుల్ బిజినెస్ వద్దన్నా మళ్లీ కాల్ చేసవని సండీ అడుగుతూ ఉంటే ఇక నుంచి నువ్వు స్మగుల్ చేసే బంగారం అంతా నేనే కొంటాను, ఏస్తానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి అని రాహుల్ అంటూ ఉంటే చెప్పు రాహుల్, నువ్వు ఇంత బిజినెస్ చేస్తాను అంటే ఏదైనా చేస్తాను అని సండీ అంటూ ఉంటాడు. నువ్వు వెళ్లి రాజుని కలవాలి అని రాహుల్ అంటే రాజుని కలవాలా, నన్ను తన కాంపౌండ్ వైపు కూడా రానివ్వడు అని సండీ కంగారు పడుతూ ఉంటాడు.
జస్ట్ కలిసిరా హాయ్ చెప్పి కాఫీ తాకిరా చాలు అని రాహుల్ చెప్తూ ఉంటే ఇలాంటి ప్రపోజల్ ఉందంటే ఎప్పుడు తన్ని తరిమేస్తాడు అని సండి అంటాడు. నాకు కావలసింది కూడా అదే సండి వెళ్ళి కలువు విషయం మొత్తం చెప్పు రిజెక్ట్ చేస్తాడు థాంక్స్ చెప్పి వచ్చేసే మిగతాది నేను చూసుకుంటాను అని రాహుల్ అంటే నాకేం కాదు కదా అని సండి అడుగుతాడు నువ్వు ముందు వెళ్ళి చెప్పు అంటూ రాహుల్ కాల్ కట్ చేసేస్తాడు. ఇంకా తర్వాత ఉదయాన్నే కావ్య పూజ చేస్తూ ఉంటుంది. స్వామి ఎప్పుడూ లేంది చచ్చాను అని రాజు అంటూ ఉంటే రాత్రి ఏమైంది అని ఇంద్రాదేవి అడుగుతుంది. ఎందుకురా కావ్యకి సర్ది చెప్పావు అని అపర్ణ అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా కళావతికి ఏదో పీడకాలు వచ్చిందంట అలాంటివి కామనంటే వినదు. ఒకటే టెన్షన్ పడిపోయింది మళ్ళీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారని రాజు చెప్తూ ఉంటే కావ్య నీకు పీడకలు వచ్చిందమ్మా అని అపర్ణ అడుగుతూ ఉంటుంది. రే నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటావా కావ్య ఏం కళ్ళ వచ్చిందని ఇంద్రాదేవి అడుగుతూ ఉంటే అది అమ్మమ్మ అని కావ్య చెప్పబోతూ ఉంటే చెప్పమ్మా అని అపర్ణ అంటూ ఉంటుంది. కొన్ని కళ్ళు శుభసూచికాలని మరికొన్ని కళ్ళు అశుభాన్ని సూచిస్తాయి. ఏ కల వచ్చిందో చెప్పమ్మా అని ఇంద్రాదేవి అడుగుతూ ఉంటే అమ్మమ్మ రాత్ర డిజైన్ గేసి పడుకున్నాను అదేంటో తెలియదు ఉన్నట్టుండి మానే ఇల్లు తగలబడిపోయినట్టు కలవచ్చింది అత్తయ్య అని కావ్య చెప్పడంతో ఇంద్రాదేవి అపర్ణ షాక్ అవుతూ అదేంటి అత్తయ్య కల అలా రావడం ఏంటి అని అపర్ణ అంటూ ఉంటే రాత్రి ఇల్లు కాలిపోయినట్టు కలవచ్చింది. ఇప్పుడు హారతి ఆరిపోయింది. ఇది ఏమాత్రం మంచిది కాదు అపర్ణ అని ఇంద్రాదేవి కంగారు పడుతూ ఉంటుంది. మీకేమైనా పిచ్చి పట్టిందా మీరు భయపడిందే కాక కళావతిని కూడా భయపడుతున్నారు. నిన్న కళావతికి వర్క్ లోడ్ ఎక్కువ ఏదో ఆలోచిస్తూ పడుకుంది. ఇల్లు తగలబడిపోయినట్టు ఏదో వీడియో చూసి పడుకున్నట్టుంది. అందుకే అలాంటి కల వచ్చింది. ఇప్పుడు గాలికి దీపం మారిపోయింది. అది అర్థం చేసుకోకుండా ఏంటి ఇదంతా అని రాజు అంటూ ఉంటే ఏంటి ఇదంతా కాదురా ఇలాంటి కళ్ళు రేపటి భవిష్యత్తుని హెచ్చరిస్తూ ఉంటాయి. ఇంటికి దోషాన్ని తెచ్చి పెడతాయి. అలా తేలిగా తీసేయకూడదు అని ఇంద్రదేవి అంటే ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య నాకు అసలే కంగారుగా ఉంది అని అపర్ణ అంటుంది. వెంటనే గుడికి వెళ్లి పంతులు గారిని కలవాలి. రే మనవడా నువ్వు కావ్యని తీసుకువెళ్లి గుడిలో పంతులు గారిని కలిసిరా ఈ రోషానికి నివారణ చెప్తారు అని ఇంద్రదేవి అంటూ ఉంటే ఏంటి నేను కళావతిని తీసుకుని గుడికి వెళ్లాలా అని రాజు అడుగుతూ ఉంటే అవునురా ఆలస్యం చేయడం మంచిది కాదు అని అపర్ణ అంటూ ఉంటుంది. సరిపోయింది అసలే ఆఫీస్లో పనులన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. టైం సరిపోక ఇంట్లో కూడా వర్క్ చేస్తున్నాను నాకు చాలా పనులు ఉన్నాయి నాకేం కుదరదు అని రాజు అంటూ ఉంటే అలా అంటే ఎలారా పరిస్థితి తెలిసి నిర్లక్ష్యం చేయకూడదని ఇంద్రదేవి అంటుంది. చూడు నానమ్మ కావాలంటే ఒక్కరోజుకి కళావతిని ఇంట్లోనే వదిలేస్తాను. మీరు కళావతిని తీసుకెళ్ళండి. అంతేకాని నాకు ఇలాంటి పనులన్నీ పెట్టకండి ఊరుకోండి మీరు మీ సెంటిమెంట్లు బాయ్ నేను వెళ్తున్నాను అంటూ రాజు అక్కడి నుంచి వెళ్తాడు. ఇదంతా నా వల్లే కదా అత్తయ్య అని కావ్య అంటూ ఉంటే నువ్వేం చేస్తావా అమ్మ కలవచ్చింది ఏదో అపశకనంలా అనిపిస్తుంది. పంతులుగారి దగ్గరికి వెళ్తున్నాం కదా అంతా సర్దుకుంటుంది. నువ్వేం కంగారు పడకు అని అపర్ణ అంటే అపర్ణ పద మనము బయలుదేరదాం అంటూ ఇంద్రాదేవి అపర్ణ కావ్యాన్ని తీసుకుని గుడికి వెళ్తారు. ఇంకోవైపు అప్పు అబ్బాయి వాకింగ్లు ఏంటో తిని కూర్చోవడం ఏంటో ఏమీ అర్థం కావట్లేదని చిరాకు పడుతూ ఉంటే ఏంటి పొట్టి ఆగిపోయావని కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు. ఆగిపోయాక ఏం చేయాలి రన్నింగ్ చేయాలా అని అప్పు అంటూ ఉంటే రణంగా అలాంటి ఆలోచన నీకెందుకు వచ్చిందే పొట్టి అని కళ్యాణ్ అంటూ ఉంటే లేకపోతే ఏం చేయను ఎప్పటిదాకా నేను నడిచిన నడక కౌంట్ చేస్తే ఏ కాశీకో కన్యాకుమారికో వెళ్లవచ్చేదాని తెలుసా అని అప్పు అంటూ ఉంటుంది. హెల్త్ అమ్మా హెల్త్ అని ప్రకాష్ అంటాడు. ఏం హెల్త్ మావయ్య నడవడం తినడం పడుకోవడం ఇదే నా జీవితమని అప్పు అంటూ ఉంటే కడుపులో ఉన్నవాడికి జీవితాన్ని ఇవ్వాలంటే ఇంకో 2 నెలలు ఈ జీవితం తప్పదు పొట్టి అని కళ్యాణ అంటూ ఉంటాడు. అబ్బా బోర్ కొడుతుంది కూచి అని అప్పు అంటూ ఉంటే ఇక నీకు ఆ ఇబ్బంది ఉండదులే అప్పు అంటూ ధాన్యం అక్కడికి వస్తుంది. అయ్యో అత్తయ్య నాకేం లేదు బోర్ కొట్టట్లేదు అని అప్పు అంటూ ఉంటే నాకు తెలీదా అప్పు నీ మనసు ఏంటో ఇలాంటి సమయంలో ఏం చేయాలో తోచదు. నాకు నీలాగే ఉండేది అని ధాన్యం అంటూ ఉంటే నీకు బోర్ కొట్టడం ఏంటి ధాన్యం వీడు కడుపులో ఉన్నప్పుడు వేపుకు తినడానికి నేను ఉన్నాను కదా నీకు ఫుల్ టైం పాస్ అయిపోయేది కదా అని ప్రకాష్ అంటూ ఉంటే తమరు కాస్త నోరు మూస్తారా అప్పు నీ డెలివరీకి ఇంకా 2 నెలలు టైముంది. అప్పటిదాకా ఈ పుస్తకాలు చదువుకో సివిల్స్కి ప్రిపేర్ అవ్వు అని ధాన్యం మండంతో సివిల్స్ ప్రిపేర్ అవ్వాలా అంటూ కళ్యాణ్ ప్రకాష్ షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఏమంటున్నారు అత్తయ్య అని అప్పు షాక్గా అడుగుతూ ఉంటే ఎన్నాలని ఏసైగా ఉంటావమ్మా ఈ పుస్తకాలు కరాకరా నవ్విలేశాయి పరీక్షలు బరాబరా రాసేశాయి ఏఐఏఎస్ ఐపీఎస్ అయిపో ధాన్యం అంటూ ఉంటే అమ్మ నీ కోంట్లో బానే ఉందా అని కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు. నాకేంట్రా బ్రహ్మాండంగా ఉన్నాను అని ధాన్యం అంటూ ఉంటే లేదు ధాన్యం టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నా వెళ్లి వేసుకో అని ప్రకాష్ అంటూ ఉంటాడు. ఆపండి మీ అధిక ప్రసంగమా కోడలికి టైం పాస్ కావాలి కదా టైం పాస్ కావాలంటే ఊరికే బుక్స్ చదవడం
కంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం బెటర్ అని ధాన్యం అంటుంటే, ఒరే కళ్యాణు వెంటనే డాక్టర్ని పిలిపించరా, మీ అమ్మకి ఏదో అయిపోయిందిరా అని ప్రకాష్ అంటూ ఉంటాడు. పిచ్చి పిచ్చిగా వాక్కాండి కోడలకి, ఏం కావాలో నాకు బాగా తెలుసు, నువ్వు నా మాటకి విలువిచ్చావ్, డెలివరీ అయ్యేదాకా ఇల్లు కదలనని మాట ఇచ్చావ్. అలాంటప్పుడు నీ ఇష్టాలకు కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని దాన్నిమంటూ ఉంటే ప్రకాష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నువ్వు ఎదగాలంటే, నీ కళ్ళు పండించుకోవాలంటే నేను సపోర్ట్ చేయాలి కదా, నా కోడలు ఎస్ఐ అనుకోవడానికి వీలులేదు. సిఐడిఎస్పీ ఐజీ ఎలా అని ధాన్యం అంటూ ఉంటే, కలెక్టర్ ఐఏఎస్ రెండూ ఒకటేనే అని ప్రకాష్ అంటూ ఉంటాడు. కాని కలెక్టర్ సిఐ ఒకటి కాదు కదా, అందుకే నా కోడలు సిఐ కావాలి అని ధాన్యం అంటూ ఉంటే, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటే అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. సంబంధముంది, అందరూ వేసుకునేది కాకి బట్టలే కదా, కాకపోతే ఈ బుక్స్ చదివితే నా కోడలు ఇంకాస్త పెద్ద కాకి బట్టలు వేసుకుంటుంది అని ధాన్యం అంటూ ఉంటుంది. కాని అత్తయ్య అని అప్పు అంటూ ఉంటే, ఇదిగో అప్పు, ఈ బుక్స్ తీసుకో, చదవనంటే ఊరుకోను అంటూ ధాన్యం బుక్స్ ఇస్తూ ఉంటుంది. అమ్మ, నువ్వు కాస్త కూల్ అవ్వవు, అప్కి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఫిజిక్స్ ఏంటమా, కెమిస్ట్రీ ఏంటమా, సివిల్స్లో ఇవేమీ ఉండవు అని కళ్యాణ్ అంటూ ఉంటే, అవునా, అంటే సివిల్స్ చదవాలంటే ఈ పుస్తకాలు కాదన్నమాట, ఐఏఎస్ కావాలంటే ఏం చదవాలో తెలుసన్నమాట, ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా కాని నా కోడలు 2 నెలల్లో అయిపోవాలి, వాటికి సంబంధించే పుస్తకాలు తెచ్చివు అయిపోతుంది. దాన్నిమంటూ ఉంటే, అదంతా తేలిక కాదు అత్తయ్య అని అప్పు అంటుంది. నీకు సాధ్యం కానిదంటూ ఏది ఉండదు అప్పు, నువ్వు చదువుతున్నావనుకున్నది సాధిస్తున్నా, ఇది నా ఆర్డర్ అని ధాన్యం అంటూ ఉంటే, ఇంకా అప్పు ధాన్యంని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పు, ఏంటిది చిన్న పిల్లలాగా ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు, నీ ఇష్టమే, నా ఇష్టం, బాగా చదువుకోమన్నాను కదా అని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండు, ఏం కావాలన్నా నన్ను అడుగు, సివిల్స్ బుక్స్ అయితే నీ మొగుడిని అడుగు అని చెప్పి ధాన్యం అక్కడి నుంచి వెళ్తుంది. దీని ప్రేమ కూడా వార్నింగ్ లాగే ఉంది అని ప్రకాష్ అంటూ ఉంటాడు. ఇంకోవైపు శృతిరాజు దగ్గరికి వచ్చి, ఎవరో న్యూ డీలర్ అంట సార్, మీ అపాయింట్మెంట్ కావాలంటున్నారు అని అంటుంటే, న్యూ డీలరా, పేరేంటి అని రాజు అడుగుతాడు. కనుకోలేసాని శృతి చెప్పడంతో, సరే రమ్మని చెప్పు అని రాజంటాడు. ఇంకా శృతి సండీని లోపలికి పంపిస్తుంది. మీరేనా న్యూ డీలర్, కూర్చోండి అని రాజంటే, సారయాం సండీ అని చెప్తూ ఉంటే, సండీ నా ఏదో ఫారెన్ నేమ్లా ఉంది అని రాజు అడుగుతూ ఉంటాడు. మనం చేసే బిజినెస్కి ఎలాంటి నేమే ఉండాలి సార్ అని సండీ అంటూ ఉంటే, చెప్పండి ఏంటి మీ ప్రపోజల్ అని రాజు అడుగుతూ ఉంటాడు. నేను దుబాయ్ నుండి గోల్డ్ దిగుమతి చేస్తూ ఉంటాను. దాన్ని మీలాంటి పేరు గల కంపెనీలకి చాలా రీజనబుల్ ప్రైస్కి అమ్ముతాను. ఇలాంటి బిజినెస్కి కంపెనీ అంటూ అవసరం లేదు సార్, కాన్ఫిడెన్స్ ఉంటే చాలు అని సండీ అంటూ ఉంటే, బయట దేశాల నుండి గోల్డ్ ఇంపోర్ట్ చేయాలంటే కంపెనీ ఉండాలి. ఇవేమీ లేకుండా అంత గోల్డ్ ఎలా ఇంపోర్ట్ చేస్తున్నారు అని రాజు అడుగుతూ ఉంటాడు. సార్, ఎన్నేళ్ల నుంచి మీరు ఈ బిజినెస్లో ఉన్నారు, మీకు తెలియందా? అంతా ఒక ఫోన్ డీలింగ్స్తోనే అయిపోతుంది సార్. షిప్లో వచ్చేస్తుంది. అందరూ